మరో అంశం తీసుకుంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైన అంశం డీలిమిటేషన్. ఈరోజు చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో అఖిలపక్షం సమావేశమైంది. డీలిమిటేషన్పై ముఖ్య నేతలు సుదీర్ఘంగా చర్చించారు. కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పారు. పన్నుల రూపంలో కేంద్రానికి రాష్ట్రాలు భారీగా చెల్లిస్తుంటే తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నామన్నారు. మరోవైపు డీలిమిటేషన్పై కేటీఆర్ కూడా ఫైర్ అయ్యారు. ప్రజాస్వామ్యం మందబలం ఆధారంగా నడవరాదన్నారు. ఫీల్డ్ రిపోర్ట్ ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా. అజీం, ఏ విధంగా సాగిందనుకోవచ్చు? ఇంకా కంటిన్యూ అవుతోందా? అంటే ఏమన్నా కంక్లూజన్ అనేది ఏమైనా వచ్చిందంటే ముఖ్యంగా 7 రాష్ట్రాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టుగా వారు చెప్తున్నా ఇప్పుడు వారి మధ్య ఎలా సాగిందనుకోవచ్చు చర్చలు? అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా మనం చూసినట్టయితే ఇది నియోజకవర్గాల పునర్విభజన అంశం చాలా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు ఏదైతే తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని చెప్పి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన అందరు నేతలు కూడా ఏదైతే ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశంపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సో ఇందులో భాగంగానే ఈరోజు తమిళనాడు సీఎం అయినటువంటి స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో ఏదైతే ఫెయిర్ డీలిమిటేషన్ జేఏసీ ఆధ్వర్యంలో ఏదైతే ఈరోజు సమావేశం జరిగింది. ఈ సమావేశానికి 7 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే నేతలు వచ్చారో దీంట్లో ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేతలు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా హాజరయ్యారు. కర్ణాటక నుంచి డీకే శివకుమార్, కేరళ సీఎం, అలాగే తెలంగాణ సీఎం, అలాగే తెలంగాణ నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ వీరందరూ కూడా హాజరయ్యారు. అయితే సుదీర్ఘంగా ఏదైతే ఈ చర్చ కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. అన్ని పార్టీలు కూడా ముక్త కంఠంతో ఏదైతే నియోజకవర్గాల పునర్విభజనను ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం, దీనిపై ఖచ్చితంగా ఏదైతే కేంద్రం వెనక్కి తగ్గేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పుకుంటూ వచ్చారు. ఇక స్టాలిన్ మాట్లాడుతూ కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే కుటుంబ నియంత్రణకు సంబంధించినటువంటి చట్టం వచ్చినప్పుడు ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు అన్నీ కూడా ఏదైతే కుటుంబ నియంత్రణ చేయడంలో చాలా సక్సెస్ అయ్యాయి. సో ఈ సక్సెస్ అయినందుకు ఈరోజు శిక్ష వేస్తున్నారా? ఏదైతే జనాభా ప్రతిపాదికన నియోజకవర్గాల పునర్విభజన చేయడం అంటే ఈరోజు దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేసినట్టే అవుతుంది. సో ఆ రోజు సక్సెస్ అయినందుకు ఈ రోజు శిక్ష వేయడం సరికాదని చెప్పి కూడా ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా కేంద్రం దిగొచ్చేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి కూడా ఏదైతే తమిళనాడు సీఎం స్టాలిన్ చెప్పారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏదైతే పునర్విభజనకు సంబంధించినటువంటి దానిపైన ఏదైతే తీవ్రమైన స్థాయిలో ఫైర్ అయ్యారు, ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేవలం ఇది పార్లమెంటు వారీగా జరుగుతున్నటువంటి పోరాటం కాదు, ఏదైతే ఆర్థికంగా కూడా ఇక్కడ చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా క్లారిటీగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి అంశాలను కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మనం కొన్ని పాయింట్స్ చూసినట్టయితే తమిళనాడు పన్ను రూపంలో కేంద్రానికి రూపాయి చెల్లిస్తే 29 పైసలే వెనక్కి వస్తున్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్కి మాత్రం రూపాయికి ₹2.73 వెనక్కి వెళ్తున్నాయని చెప్పి, బీహార్కి రూపాయి చెల్లిస్తే ₹9.22 వెనక్కి వెళ్తున్నాయని, కర్ణాటక కేవలం 14 పైసలు, తెలంగాణకు 41 పైసలు మాత్రమే రిటర్న్ వస్తున్నాయని చెప్పి, అంటే రూపాయి చెల్లిస్తే కేవలం తెలంగాణకు కూడా 41 పైసలు రిటర్న్ వస్తున్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు పన్ను రూపంలో కూడా అత్యధికంగా చెల్లిస్తున్నప్పటికీ కూడా వచ్చే రాబడి తక్కువ ఉంది. కానీ అదే నార్త్ సైడ్ చూసుకున్నట్టయితే ఆ రాష్ట్రాలకు వాళ్ళు చెల్లిస్తున్నది తక్కువ, వారికి రాబడి ఎక్కువగా ఉంది. ఇలా ఏదైతే ఇప్పటికే కేంద్రం ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు చిన్న చూపు చూస్తుంది, అటు ఆర్థికంగా కూడా ఏదైతే అమౌంట్ కూడా ఏదైతే విడుదల చేయడం లేదు, అలాగే ఏదైతే పన్ను రాబడి విషయంలో కూడా ఏదైతే న్యాయంగా వివరించలేదని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఖచ్చితంగా దీనికి సంబంధించిన విషయంలో అయితే జనాభా ప్రతిపాదికన చేసే అంశం అయితే ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తాము. ఒకవేళ చేసినప్పటికైతే కూడా అంటే ప్రస్తుతం 543 ఏదైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో 543 పార్లమెంట్ కట్ ఆఫ్ అన్నట్టు, దానికి మించి చేయకూడదని చెప్పి ఏదైతే గతంలో కూడా ఒక చట్టం ఉంది. సో ఈ నేపథ్యంలో జనాభా ప్రతిపాదికన చేసినప్పటికీ కూడా పార్లమెంట్లు ఏదైతే అంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి పార్లమెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా ఏదైతే పార్లమెంట్లు అంతే ఉంచాలి, 543 ఉంచాలి. కానీ జనాభా దృష్టిలో ఉంచుకున్న పార్లమెంట్లలో జనాభా సంఖ్యను ఏదైతే మార్చే క్రమం చేయాలి తప్ప పార్లమెంట్లు పెంచే అంశం అయితే చేయకూడదు. ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ చేసినా, వాజ్పేయి చేసినా అదే రకంగా ఏదైతే వాళ్ళు చేసుకుంటూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. సో ఇప్పుడు మోడీ ఆ రకంగా చేయగలుగుతారా అని చెప్పి ఏదైతే ఒక క్వశ్చన్ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. ఇక దాంతోపాటు చివరికి జాతీయ ఆరోగ్య మిషన్ కేటాయింపులో కూడా ఉత్తరాది రాష్ట్రాలకే న్యాయం జరుగుతుంది, 60 నుంచి 60% నిధులు వారికే దక్కుతున్నాయి, మనకు దక్కడం లేదని చెప్పి కూడా చెప్పారు. ఇక ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చూసినట్టయితే రెండో ప్రతిపాదన అయితే ప్రస్తుతానికి అయితే చెన్నైలో మొదటి సమావేశం జరిగింది ఏదైతే ఫెయిర్ డీలిమిటేషన్ జేఏసీ ఆధ్వర్యంలో. సో రెండో సమావేశం హైదరాబాద్లో నిర్వహిస్తామని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రతిపాదించారు. సో దీనికి అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా ఒప్పుకున్నాయి. సో ఏదైతే రెండో సమావేశం ఏదైతే తెలంగాణలో హైదరాబాద్లో జరగనున్నాయి, అలాగే ఈ సమావేశం అనంతరం భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి భావించారు. కేటీఆర్ కూడా దీనిపై మాట్లాడుతూ ఈ పునర్విభజన ఏదైతే వ్యతిరేకించారో అసెంబ్లీ సంబంధించినటువంటి పునర్విభజన చేయాలని, పార్లమెంట్ వారికి చేస్తే మాత్రం తీవ్రమైన నష్టం చేకూరుతుంది. సో ఖచ్చితంగా ఇది శిక్ష విధించినట్టు అవుతుందని చెప్పి కేటీఆర్ సైతం ఏదైతే ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన అంశంపై వ్యతిరేకించి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సతీష్, రైట్, థ్యాంక్ యూ అజీం. ఇక